హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 3 వచనాలను మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. కదా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఆకాశ మండలము గుండా వెళ్ళినటువంటి దేవుడు ఎప్పుడు వెళ్ళాడండి? ఆకాశ మండలము గుండా. మన యొక్క లేఖన భాగాలను మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు మరి మొదటి అధ్యాయము 9వ వచనం ఏమనుంటుందంటే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత మరి ఆ యొక్క 40 దినములు ఆయన శిష్యులకు ఆయన ఎన్నికలో ఉన్న వారందరినీ కలుసుకున్న తర్వాత ఆయన ఆరోహణం అయిపోతున్నాడు. ఏ విధంగా ఆరోహణం అయిపోతున్నాడంటే ఆకాశములోనికి ఆరోహణం అవుతూ ఒక మేఘం ఆయనను కొనిపోతా ఉంది. మరి మనం చదువుకున్న హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం గుండా ఆకాశ మండలం గుండా వెళ్తూ ఉన్నటువంటి దేవుడు. అంటే మన యొక్క భాషలో మనం గమనించినట్లయితే ఆకాశములో నివసించే దేవుడు. అందుకే సొలొమోన్ అంటాడు కదా, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు కదా. ఏ విధంగా ఆయన ఆరోహణం అవుతూ వెళ్తూ ఉన్నాడో ఆ దేవుడు ఆకాశ మండలము గుండా ప్రయాణం చేసేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అలాగే మనం గమనించినట్లయితే ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు ఎవరండి? ఈయన ఎవరైతే ఆకాశ మండలంలో వెళ్తూ ఉన్నాడో ఆయన ఎవరంట? దేవుని కుమారుడు. మరి దేవుని కుమారుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశ మండలంలో నివాసం ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎవరండినా? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరి పాపులైనటువంటి మానవాళ్ళందరి కొరకు శిక్ష పొందుతూ సిలువ వేయబడుతూ మరి ఆయన ప్రాణం పెడుతూ వచ్చాడో ఆయన ఎవరై ఉంటున్నారంట? దేవుని కుమారుడై ఉంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? మనం చదువుకున్న లేఖన భాగంలో గలతీ 4:5 ఈ విధంగా ఉంది, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు తన హృదయంలోనికి పంపెను అంట. ఎవరండి ఈయన? దేవుడు తన కుమారుణ్ణి ఎక్కడికి పంపించాడు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముతూ వచ్చారో ఆయన వారి హృదయములలో నివాసం అంటా ఉన్నాడు. ఎవరండి ఈయన? దేవుని కుమారుడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త చాలా లోతైన అనుభవాలతో రాస్తూ ఉన్నారు. ఎవరైతే ఆకాశ మండలం గుండా వెళ్తూ ఉన్నాడో కదా, ఎవరైతే దేవుని కుమారుడై ఆయన సమయంలో ఆయన ఈ లోకంలో జన్మించి మనల్ని దత్తపుత్రులుగా చేయడానికి మన పాపముల నుంచి విమోచించినటువంటి దేవుడు ఎవరున్నారు? ఇంకా మనం గమనించినట్లయితే యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడంట. మరి గడిచినటువంటి లేదంటే పాత నిబంధన గ్రంథంలో యాజకులు అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే మొదట వారి పాపముల కొరకు
ప్రాయశ్చిత్తం చెల్లించి, అలాగే దేవాలయంలో ఉన్న వారందరి యొక్క పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం చెల్లించేటటువంటి వారిగా ఉంటారు. అంటే ఆ యొక్క మరి పాత నిబంధనలో మరి ఉన్నటువంటి యాజకులు ఏ విధంగా ఉన్నారంటే పాపము కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు అనుదినము బలులు అర్పించేటటువంటి వారిగా మనం గమనించవచ్చు. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయము 26వ వచనం. మరి మన ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్ ఎట్లా ఉన్నాడినా? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎవరండినా? ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడంట. పరిశుద్ధుడు, పవిత్రుడు, దోషము లేనటువంటి వ్యక్తి, ఎలాంటి పాపం చేయనటువంటి వ్యక్తి. ఈయన మనకు సరిపోయినవాడు. ఎందుకు? మన పాపములకు పరిశుద్ధుడైనటువంటి ప్రధాన యాజకుడు ఆయన ద్వారా కదా, ఆయన యొక్క బలి ద్వారా మనము ఏ విధంగా అవుతూ వచ్చామా? దత్తపుత్రులం అవుతూ వచ్చాం కదా. ఆయన రక్తము ద్వారానే మనకు సరిపోతూ ఉంది. అలాంటి గొప్ప ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడంటే, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును కానీ ధర్మశాస్త్రమును తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తానే అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాను కదా. యేసుక్రీస్తు ప్రభువారి బలి ద్వారా మనము విమోచన పొందుకుంటూ వచ్చాం కదా. అందుకే హెబ్రీలో రాసిన 4వ అధ్యాయం 14వ వచనంలో ఆకాశ మండలం కూడా వెళ్ళిన దేవుడు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొప్ప ప్రధాన యాజకుడుగా మనకున్నాడు. నిజంగా మనము ఈ ధోరణితో ప్రభువారిని చూడగలుగుతూ వస్తామా? నిజంగా ఏమంటామంటే, మనం ఒక దినాన్న ప్రభువారితో ఉంటామండి, లేదంటే ఆయన నివసించుచట నేనును నివసిస్తానని నా కొరకు స్థలం సిద్ధపరచ వెళ్తాను అంటున్నాడు. ఆ దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన హెబ్రీ 4:14లో ఆ గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకొని దానిని గట్టిగా పట్టుకుందాం. గట్టిగా అంటే మన విశ్వాసాన్ని, అంటే మనం మరణించిన తర్వాత ఎక్కడైతే వెళ్తామో ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశ మండలంలో ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడుగా ఉన్నాడు. మనం ఎక్కడైతే వెళ్తామో ఆయన అక్కడ ఉన్నాడు. మనం గమనించినట్లయితే మన సొంత వాళ్ళు కానీ, మన బంధుమిత్రాదులు కానీ, మన క్షేమం కోరేవారు కానీ ఒక ప్రాంతంలో ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళడానికి మనం ఏమంటాం? మా అన్న ఉన్నాడు అక్కడ, లేదంటే మా తమ్ముడు ఉన్నాడు, లేదంటే మా బంధువులు ఉన్నారు, మా దగ్గరి వ్యక్తులు ఉన్నారు, కాబట్టి మనం ఎంతో సంతోషంతో వెళ్ళడానికి ఇష్టపడతాం కదా. నిజంగా ఆ విధంగానే పరలోకములో అనగా ఆకాశము ఏ విధంగా ప్రభువారు ఆరోహణమైపోతూ వచ్చాడో, దేవుని కుమారుడుగా ఈ లోకంలో జన్మించి ప్రధాన యాజకుడుగా మన నిమిత్తం బలులు అర్పించిన దేవుడు అక్కడ ఉన్నాడు గనక మనం ఏదైతే విశ్వాసం చేస్తున్నామో దాన్ని ఏం చేయాలంట? మనము గట్టిగా పట్టుకోవాలంట కదా. హెబ్రీ 7:24లో ఉంటుంది కదా, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగినవాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈయన ఎక్కడున్నాడంట? దేవుని యొద్ద వచ్చువారి పక్షమున విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడంట. నిరంతరము జీవించే దేవుడిగా ఉంటున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఏదో రక్షించాలంటే నామమాత్రంగా కాదు, కానీ ఆయన ఏమంటున్నాడు? సంపూర్ణంగా మనలను ఆయనతో ఉండడానికి, మనల్ని రక్షించడానికి సంపూర్ణంగా మనల్ని రక్షించేటటువంటి దేవుడు. అంటే గొప్ప ప్రధాన యాజకుడు, శక్తిమంతుడైనటువంటి దేవుడు మనకున్నాడు కదా. నిజంగా ఈ నిరీక్షణతో ప్రభువారి సన్నిధిలో మనం కనిపెడతా ఉంటే ఎంత గొప్ప ఆదరణ మనం పొందుకుంటాం కదా.
మనకు ఆకాశ మండలంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి ప్రధాన యాజకుడు వలె మన కొరకు తండ్రి దగ్గర నిరంతరము మొరపెడతా ఉన్నాడు మన పక్షమున. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి మనం కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకునేటటువంటి వారంగా ఉండాలి. అలాగే చూడండి 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉంటూ వచ్చాడు కదా. మనం అనుకుంటాం అనేక విషయాలు ఆయన దేవుడు కదండి, ఆయన అనేక శోధనలను శ్రమలను ఆయన దేవుడు కాబట్టి చాలా సులువుగా ఆయన జయించుంటాడని. నిజంగా పాపము కలిగినటువంటి ఈ శరీరాల్లో ఉన్నటువంటి బాధను ఎరగడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా జన్మించాడు? పాప శరీరాకారముతో కదా. హెబ్రీ 2వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మన బలహీనతలు మనం ఇప్పుడు చూద్దామనుకోండి. ఒక తెలియని వ్యక్తి పలానా చోట పలానా శ్రమ పొంది చనిపోయాడంటే మనలో ఏదో కొంత బాధ ఉంటుంది, కానీ మనతో నిరంతరము మనతో ప్రయాణం చేస్తూ మనతో కలిసి తింటూ మనతో కలిసి జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది దుఃఖము? కొంచెం తెలియని వ్యక్తి కంటే తెలిసిన వ్యక్తి చనిపోయినప్పుడు మనకి ఎక్కువ భారంతో మనం ఏడుస్తాం, భారంతో బాధపడతాం. అదే రకంగా యేసుక్రీస్తు ప్రభువారు పాపముతో ఉన్నటువంటి మనిషి యొక్క బలహీనతలన్నీ ఆయన ఎరగడానికి పాప శరీరాకారంతో ఈ లోకంలో జన్మించి వాటన్నిటిలో కూడా ఆయన సహించినటువంటి వాడిగా ఉంటాడు. వాటన్నిటిలో కూడా ఆయన సహించినటువంటి వాడిగా ఉంటాడు కదా. నిజంగా అటువంటి సహించినటువంటి అనుభవము దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనకు అట్టి శోధనల గుండా వెళ్ళినటువంటి మనలను ఆయన రక్షించుటకు ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పాపము లేనివాడిగా ఉంటున్నాడు కదా. నిజంగా అలాంటి పాపము లేనటువంటి మనస్సు మనం కలిగి ఉన్నట్లయితే మనం కూడా ఏ విధంగా ఉంటామంట? ఆ దేవుని యొక్క మరి పాప శరీరకారంతో ఉన్నప్పటికీ కూడా ఆ దేవుడు మనకు ఆ బలహీనతలో నిలబడడానికి శక్తినిచ్చేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు కదండి. నిజంగా అలాంటి ఆ దేవుడు మనకు ఉన్నాడంటే ఎంత గొప్ప ఆధిక్యత మనకు కదా. కాబట్టి మన దేవుడు ఏ విధంగా పాపము లేకుండా జీవిస్తూ వచ్చాడో మనం కూడా ఎలా ఉండాలంట? పాపము లేనటువంటి వారిగా ఉండాలంట కదా. ఎంత గొప్ప విషయం ఇది నిజంగా. మరి దేవుడు ఎంత గొప్పగా మనము పాపము లేనటువంటి వారిగా ఉండడానికి ఆయన మనకు శక్తిని ఇస్తూ ఉంటున్నాడు. అలాగే మనము హెబ్రీ 4 మరి చివరిగా ఏం తెలియజేస్తూ ఉందంటే 16వ వచనం, గనుక మనము కనుకరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము కదా. అయ్యా ఇదిగో ఈ పరిస్థితులన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఏమంట? కనికరింపబడి. నిజంగా మనము సాధారణంగా ఏం చేస్తామంటే దేవుడు ప్రేమిస్తాడండి, దేవుడు క్షమిస్తాడండి, దేవుడు దయగలవాడండి, దేవుడు కరుణించేవాడండి అని మనం ఎంతో గొప్పగా దేవుని ప్రేమ గురించి తెలుసుకుంటాం. కానీ దేవుని దగ్గర కొందరు భక్తులు ఏమంటారంటే ఆయన న్యాయవంతుడు కూడా. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి రెండు కుర్చీలు వేసింటారా? ఒకటి న్యాయకరమైన దేవుడు, ఒక రకంగా ప్రేమామయుడైన దేవుడు అని. మరి ఇంత కనికరం ఆయన చూపించాలంటే మరి న్యాయం ఏమైపోవాలా కదా. ఆ న్యాయమైన దేవుడు న్యాయాన్ని పక్కన పెట్టి మనల్ని క్షమిస్తాడా? లేదు. మన శిక్షను ఆయన సిలువలో భరించి మన తప్పిదం కొరకు మనం నిన్న దినాలు చేసిన తప్పులన్నిటి కొరకు కూడా మరలా ఆయన సజీవుడైన రక్తము మన కొరకు సజీవంగా ఉంది. అందుకే ఈయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన రక్తం సజీవంగా ఉంది కనుకనే మనకు క్షమాగుణం దొరుకుతుంది,
క్షమాపణ పొందుకున్న మనము కనికరింపబడి ఆయన న్యాయమునకు ఆయన యొక్క రక్తము ద్వారా సమాధానము తండ్రి పొందుకుంటా ఉన్నాడు. తద్వారా మనకు కనికరం వస్తుంది. ఆయన న్యాయాన్ని సహించి మన అన్యాయాన్ని ఆయన మీద వేసుకొని ఆయన కనికరాన్ని మనకిస్తూ ఉన్నాడు కదా. అందుకే సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో, ఏదో గర్వంతోనో అహంకారంతోనో మా దేవుడు చేస్తాడు అట్లాంటి హృదయంతో కాదు, కానీ మా దేవుడు సమస్తము చేయగలిగిన వాడే. కానీ మేము ఎలా ఉండాలి? ఆయన ఎడల ఎంతో దీన మనస్సుతో, దీనమైనటువంటి హృదయం. దీన హృదయం అంటే ఏదో ఆ విచారంతో కాదు, మన హృదయంలో దేవునికి ప్రధాన స్థానం ఇస్తూ. ఎందుకంటే ఆ కృపాసనద్దం వెళ్ళేటప్పుడు ఆ దేవుని గుణగణాలు మనం ఏం చూస్తూ వచ్చాం? ఆయన ఆకాశ మండలంలో మనం ఎక్కడైతే వెళ్తామో అక్కడ ఉన్న దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఈ లోకంలో మన కొరకు విమోచనకర్తగా వచ్చాడు. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇదిగో పలానా వాళ్ళు అయ్యా నా బిడ్డలే, తెలియక పొరపాటు చేశారు, వారిని క్షమించు, ఇదిగో నా యొక్క రక్తం ద్వారా వారిని క్షమించు కదా. మన యొక్క క్రయానికి ఆయన ధనము చెల్లించేటటువంటి, మన తప్పిదాలకు ఆయన వేల చెల్లించి మనల్ని కనికరించి మనకు సమాధానం అనుగ్రహించి ఆయన సన్నిధికి వెళ్ళడానికి మనకు ధైర్యాన్ని ఇచ్చాడు కదా. ఎంత గొప్ప దేవుడు కదండి. నిజంగా ఒక చిన్న తప్పిదం చేస్తేనే చిన్న చిన్న పిల్లలకు మనము సంజాయించలేక వాళ్ళని తిరిగి కొట్టడానికి అవకాశం ఇస్తూ ఉంటాం. అంత గొప్ప దేవుడు. ఆయన ఉన్నటువంటి చోటకు వెళ్ళడానికి ఆయన నిరీక్షణను మనం గట్టిగా, ఆయన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడం ద్వారా కదా. నిజంగా అలాంటి పాపము లేనటువంటి దేవుడిని మనము ఏం చేయాలంట? ధైర్యంతో ఆయన సన్నిధికి వెళ్ళాలంట. అయ్యా ఇదిగో సమయోచితమైనటువంటి సహాయం కొరకు, ఏదో రావాలంటే రావాలా, దేవునికి ప్రార్థన చేయాలంటే చేయాలా కాదు, ఈ క్షణాన్ని నీకు ఏ అవసరత ఉందో కదా. ఆ మాట నా మాట కాదండి, సమయోచితమైనటువంటి ఈ సమయంలో దేవుడు మనకు ఏ అవసరం ఉందో కదా. ఎంత గొప్ప మాట కదండి. ఈ మాట మనల్ని ఎంతగా ఆదరిస్తూ ఉంది. ఇంత గొప్ప దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మన వలే శోధనలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి విడిపించడానికి ఆయన మనకు కావలసినటువంటి శక్తిని అనుగ్రహించి మనల్ని కనికరించి తండ్రి దగ్గరికి ధైర్యంతో కృప దగ్గరికి వచ్చినామంటే మనకు ఏం దొరుకుతాయి? అన్నీ దొరుకుతాయి. ఏదో అన్నీ దొరుకుతాయి అంటే మనకున్న ఉద్దేశం కాదు. ఆయన ఎన్నికలో ఉన్నటువంటి ఆయన ఉద్దేశము ఎట్లా? సమయోచితంగా. ఇప్పుడు నీకు మంచి ఆహారం కావాలంటే, మంచి భోజనం కావాలంటే, మంచి విశ్వాసం కావాలంటే, మంచి రక్షణ కావాలంటే, మంచిగా దేవుని దగ్గర ఉండేటటువంటి నిరీక్షణ కావాలంటే, దేవుని శాంతి, దేవుని సమాధానం కదా. దేవుడి దగ్గరికి వచ్చినామనుకోండి మనకి ఇంకా ఏ డోకా లేదండి. అందుకే అంటున్నాడు ఆయన ధైర్యముతో ఆయన యుద్ధకు రావాలంట కదా. మనము కనికరింపబడ్డాము కనుక సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో దేవుని సింహాసనము మనకు ఒక ఇన్విటేషన్ ఇస్తూ ఉంది కదా. మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రభు. అయ్యా ఇదిగో కనికరిస్తున్నా, ఫలానా విషయంలో మనము కొంత దేవునికి అవిధేయులుగా ఉన్నప్పటికీ కూడా ఇదిగో మరి నీ పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తూ, ఇదిగో ఈయన కొరకు నేను బలిగా అర్పించబడ్డాను, ఆ ప్రధాన యాజకుడైన ఒక్క బలి ద్వారానే మనము రక్షణ పొందుకున్నాం, ఇంకా మనకి ఏ బలి అవసరం లేదు. ప్రభువా ఈ బిడ్డను ధైర్యంతో కృపాసన వద్దకు రాగలుగుటకు అతన్ని కనికరించు ప్రభు. అలాంటి కనికరించే దేవుడు మనకున్నాడు కదా. నిజంగా అలాంటిది. అందుకే మనం అంటాం, ఫిలిప్పీ పత్రికలో ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఏమనంటుందంటే, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఏదో ఎప్పుడో చేస్తాడులేండి, లేదంటే ఏదో మా జీవితంలో జరగట్లేదండి, కానీ దేవుడు ఆ హృదయాలను చూస్తూ ఉన్నాడు. శోధనల నుంచి ధైర్యంతో గర్వముతో కాదు,
ఆ యొక్క దీనమైనటువంటి మనస్సుతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి విజ్ఞాపన మనం ప్రతిదినం అదే చేస్తున్నాం కదా. ప్రతిదినము కృతజ్ఞతాపూర్వకముగా ఆయన సన్నిధిలో మనము ఫిలిప్పి 4:6 ప్రకారము మన విజ్ఞాపనలు తెలియజేసినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కదా. సమస్తము చేయగలిగినటువంటి దేవుడే అంటున్నాడు. కాబట్టి దేవుడిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన యొక్క భక్తి జీవితాన్ని బట్టి మనం దుఃఖపడాల్సిన పని లేదు. కానీ మనకు సమయోచితమైన సహాయం చేయడానికి దేవుడు ఆయన సింహాసనము వద్ద ధైర్యంతో ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి దేవుడు మనల్ని కనికరిస్తూ వచ్చాడు. అటు హృదయంతో మనం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క కృప పొందుకునే వారంగా మనమందరం జీవిద్దాం. దేవుడు అటు కృప మనందరికీ దయచేయునుగాక. నిజంగా మరి